అన్న ఒక్కటే గ్రహించింది, ఎవరి వల్ల కార్యం జరిగిద్దట? గొప్ప దేవుడి వల్లనే నాకు కార్యం జరిగింది. హృదయం కలవరపడలేకుండా హృదయంలో బాధంతా భద్రంగా దాచుకొని దేవుడు మందిరానికి వెళ్ళి శిలోహ మందిరంలో మోకరించి కన్నీరు కార్చి తన ప్రజములతోనే మనసిచ్చి దేవుడితో చెప్తుంది, ప్రభా నా హృదయం చూడయ్యా, నా మనస్సు చూడయ్యా, నేను ఎంత బాధలో ఉన్నాయా, నేను ఎంత యాగంలో ఉన్నాయా. ఎక్కడికి వెళ్ళిందండి? మందిరానికి రమ్మా, నీ బాధ పడ్డానంటే రారు. మా చుట్టాలు ఇంటికి పోయినండి, చుట్టాలు చేస్తారు నీ బాధ, ఇంకొక నిండేస్తారు. నువ్వు ఒకటి చెప్పినావు అనుకో, ఎంత మంచి, ఎంత బాగా జరిగిందో. నీ ముందు అవునా, నీకు బాధ వచ్చిందా, నీకు కష్టం వచ్చిందని అడుగుతారు. తర్వాత ఏమంటారు? జరగాల్సిందే, ఇట్నే రావాలా, లేక మామూలు కాదేమా అంటారు. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అన్న? దేవుడు మందిరానికి వచ్చి దేవుడు మందిరంలో మోకరించింది. దేవుడు మందిరంలో మనం రావాలంటే వాళ్ళు ఎందుకు రాలేదు, అందుకే మేము రాలే. వాళ్ళతో నరకానికి పోతారు, మనం పోతామా? రాత్రి వాళ్ళు వస్తారు, వాళ్ళు రాలే, వీళ్ళు రాలే, వీళ్ళంత మంది వచ్చారు. కొంతమంది అయితే ఆదివారం మందిరానికి కాదు వచ్చేది, మార్పు లేదని కొత్తారు. ఇవాళ ఎవరెవరు రాలేదు చూడాలి. నీకెందుకు ఎవరు రాకపోతే? ఒకరితో మనకు సంబంధం ఏంటి? ఎవరు ఆత్మకోళ్ళే వస్తారు, వాళ్ళని ఎవరు వస్తే వాళ్ళకి దేవుని వచ్చింది, ఎవరు వస్తే వాళ్ళనే దేవుడు దీవించుతుంది. మనకెందుకు ఒకళ్ళతో? ఆ బాధ పోగొట్టాలంటే మందిరాలనే, ఆ బాధ తొలగించబడాలంటే మందిరాలనే, ఆ నింద తొలగిపోవాలంటే మందిరాలనే. శిలోహ మందిరంలో దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చేంత వరకు దేవునితో మాట్లాడటం ప్రారంభించింది. అన్న ఏడుస్తుంది. ఏది దైవజనుడు ఎదురైనా కూర్చొని అంటుండో, ఇదిగో అన్నా పొద్దున్నే ముందుగా వచ్చినవా, మత్తులో ఉన్నవేంది అంటే ఆయనకి వినపడట్లే. నా ఏలినవాడా మందిరానికి ఇంది రాలేదంటే మహాపాపం వస్తుంది. కొంచెం విజయం అంటే ఇంకా ఎక్కిపోయినట్టే బీపీ. మరి ఇప్పుడు మత్తు దాకా వచ్చినట్టు దైవజనుని ఏమనాలా? ఇప్పుడు ఆమా విధేయులు, పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు విధేయులు, వాళ్ళ హృదయాలు ఏరేమంటాయి, అన్ని తప్పుగా అర్థం చేసుకోరు వాళ్ళు. దైవజనులు గద్దిస్తే నాకు తైలాభిషేకం అంట బైబిల్లో ఉంది. దావీదు అంటాడు, దైవజనులు గద్దింపు, అభిషక్తులు గద్దింపు, తైలాభిషేకం అంట, నెత్తి మీద తైలం పోసినంత తెలవట. సేవకులు గద్దిస్తే ఇప్పుడు ఊకుంటున్నారా? వామ్మో నన్నే అన్నది, నేను రాకపోతే ఇప్పుడు వాళ్ళు గద్దింపు దేనికి లోబడాలి? ఇప్పుడు ఏమంటాడు ఏలి దైవజనుడు, ఆమెకి ఏం చూస్తాడు అన్న ప్రార్థన చేస్తుంటే పెదాలు మాత్రం ఆ కదులుతున్నాయి. కానీ ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు? ఏమైంది మొత్తుగా పిచ్చిగా ఉంది, మాట వినపడట్లే, నిద్రపోతుందా, ఇలాగ పొద్దున్నే ద్రాక్షరసం మద్యం దాగొచ్చిందా అని ఏమంటాడు? ఏంటి మద్యం దాగొచ్చినవా అన్నట్టుగా అన్నాన్ని పిలిచి చెప్తాడు. ఇప్పుడు అన్న అంటుంది, నా ఏలినవాడా ఏ రోజైనా ఇలాంటి పని నేను చేయగలుగుతున్నా? నా బాధ నా దేవునికి నేను చెప్పుకుంటున్నాను అని ఏడుస్తుంటే అప్పుడు అంతని ఏలి దైవజనుడు మొదటగా తిట్టిన వ్యక్తి రెండో మారి ఏమంటాడో తెలుసు? దైవజనుడు, నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేర్చబడేది, ఇదిగో మరొసట వచ్చేటలక నీ గర్భాన ఒక రుత్ను పుట్టును, కుమారుడు పుట్టును. చప్పట్లు కొట్టడు. వరం పొందేంత వరకు మందిరాన్ని వదిలిపెట్టిందా? జవాబు వచ్చేంత వరకు మొక్కాడే నుంచి లేచిందా? మరి మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఆదివారం రావటమే కష్టం. ఎలాగ బాధలు పోతాయి, ఎలాగ పురుగు ఏర్తాయి, ఎలాగ రోగం పడుతుంది. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు మాత్రానికి ప్రార్థన ఎంతసేపు అయినా లేవదు. ఇప్పుడు అన్న తన జీవితంలో దేవునికి ఎలాగ మొరపెట్టిందో దైవజనుడు రోజు మాట ద్వారా దేవుడు రూపరిచి సమయాలు ఇచ్చాడు చప్పట్ల కొట్టాలి. ఆ రోజు అనుకున్నాక ఎప్పుడైతే ఏలి దైవజనుడు నీ గర్భాన ఋతుపోతుందని చెప్పిన వెంటనే తన మనసులో అనుకున్నాట, నాకు ఒక మగబిడ్డనే నాకు ఇస్తే నీ సేవకు అప్పగించదు ప్రభా. చప్పట్లు కొట్టింది. మనమైతే పుట్టక ముందు ఒక మాట, పుట్టినాక ఒక మాట. పుట్టక ముందు అయితే కాళ్ళు పట్టుకుంటా అమ్మగారు, కాళ్ళు పట్టుకుంటే ఎండమంటా ఏం తెచ్చాను అమ్మగారు, ఏడుండాను, ఎప్పుడు వచ్చాను, 10ంటికి వచ్చానా, 8ంటికి వచ్చానా, 7ంటికి వచ్చానా? ఇప్పుడు ఫోన్ చేస్తే 12ంటికి కాదు కదా, అసలు ఫోన్ ఎత్తడమే కష్టం. ఏ మాట అయితే ఫస్ట్ చెప్తూ అది చివరి వరకు ఉండదు కదా, ఉండదు. అన్నా మందిరంలో నాకు మగబిడ్డలు ఇస్తే నాకు నీ మందిరంలో పరిచర్య చేయడానికి నేను అప్పగించుతా. ఏంటది? పని చేయడానికి. మనమైతే ఒక్కరోజు పని చేస్తే మనకు తెల్లారి బారిపోవడం మొత్తమా. అసలు ఆ మందిరికి వెళ్ళి సూత్తొట్టి పెట్టు మన వల్ల ఇద్దా?
మన వల్ల అయిద్దా? చెప్పాలి. దేవుడు ఏదన్నా చెప్పిందంటే చచ్చిపోయేంత వరకు దేవుడు మాట తీసేస్తాం. దేవుడి కోసం సావనలు కావాలి. దేవుడు చెప్పిందంటే దేవుడి కోసం నిలబడాలి. నువ్వు చేయట్లేదంటే దేవుడి మాట అది అబద్ధమేనా? చెప్పాలి. అది అబద్ధమేనా? దేవుడికి మాట ఇచ్చింది అన్న, నాకు గాని ఆడపిల్లతో నాకు మగ పిల్లోడు నాకు ఇస్తే, నా గర్భాన మగ పిల్లోడు పుడితే నా కుమారుణ్ణి మందిరానికి పాలు ఏడవక ముందు అప్పగించాలట. నిజంగానే వెళ్ళింది సంవత్సరం తర్వాత పుట్టిండు. పుట్టినాక పాలు మరవలేదు, తీసుకొచ్చి ఆడబడుకోబెట్టింది. ఇప్పుడు చెప్పండి, ఆడ తీసుకొచ్చింది. మందిరంలో వృద్ధుడైపోయింది. ఏలి దైవజనుడు ముసలోడు అయిపోయింది. అయ్యగారు ఆయన చేసుకుంటాడు చిన్నపిల్లోడిని. తీసుకొచ్చింది, పాలు విడిచిపెట్టాలి. అసలు ఇప్పుడు ఆమె ఏమనుకోవాలా? ఒక్కగాని ఒక్కళ్ళు ఎదురికి లేదు, ఇప్పుడు లేదు. ఎన్నో సంవత్సరం తన గొడ్రాలతనం తీసేసి దేవుడు తనకేదో గర్భం తెరిచి కుమారుని ఇచ్చిండు. మరి ఆ ఒక్కగాని ఒక కుమారుని ఇస్తే ఆ ఒక్కగానికి ఒక కుమారుని తీసుకొచ్చి మందిరంలో పాలు తనకు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నట్టు ఎంత అసలు ఆమె సమర్పణకే మనం శైలి చేయాలి. ఎందుకో తెలుసా? ఎంత గొప్ప సమర్పణ చూడండి. మన సమర్పణ ఎటుబాధ్యత తెలియట్లే. మనకి ఎన్ని కార్యాలు జరగట్లేదంటే మనం మాట మీద నిలకడ లేదు. మనకు నిలకడ లేదు ఉందా? లేదు. ఆపద వచ్చినప్పుడు ఒక మాట, ఆపద దీరాక ఒక మాట. బాధ వచ్చినప్పుడు ఒక మాట, బాధ దీరాక ఒక మాట. మందిరంలో ఏ విధంగా నా కుమారుడు పుట్టక ముందే ఏ మాట ఇచ్చిందో పుట్టినాక కూడా అదే మాట నెరవేర్చబడదండి. అన్నా జీవితంలో చప్పట్లు కొట్టండి. కుమారుడు పుట్టిందో పాలు ఏడక ముందే మనకి దేవుడికి చెప్పిన మాట. దేవుడికి ఏదన్నా మనం అనుకుంటే పిల్లలే కాని పనియే కాని అది ఏదైనా కాని దేవుడికి మనం ఇచ్చేంత వరకు నిద్రపోవద్దు. చప్పట్లు కొట్టండి. నిద్రపోవద్దు. వెంటనే కుమారుడు పాలు ఎడవకుండా ముందే తీసుకొచ్చి మందిరంలో పడుకోబెట్టి వెనక్కి చూసిందా అమ్మ, కొంచెం మందిరం అవటానికి మీ పిల్లల్ని పంపించమంటే, అమ్మో మా పిల్లలకి ఇట్లనే పనిచేయాలి కాదు, మా పిల్లలు పని చేస్తారా? వాడు నువ్వే ఇట్లా కవర్ చేసినావు అనుకో, రేపు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? తల్లిదండ్రులు కవర్ చేస్తున్నారు పిల్లల్ని. ఏం బరువు ఎత్తుకుంటారు చెప్పు మందిరాన్ని? ఇప్పుడు తీసుకొచ్చి పడుకోబెట్టింది, ఏలి దైవజనుడికి అప్పచెప్పింది, వెళ్ళిపోయింది. వెనక్కి కూడా తిరిగిపోండి. మనమైతే ముసలయ్య నా కొడుకు పాలు పోతుండో పోయట్లేదు, ఎన్నిసార్లు పోయి చూసొద్దామో కదా. ఆ రోజు మందిరంలో పడుకోబెట్టి వచ్చి జీవితాలు వెనక్కి తిరిగి చూడాలి. చప్పట్లు కొట్టండి. మొన్న కాలేదన్న మాట చెప్తున్నా. ఫ్యాన్ అట 4 రెక్కలు ఉన్నాయట. ఆ ఫ్యాన్ చర్చికి కొనిచ్చిండట. కొనిస్తే పెద్ద ఫ్యాన్ లేదు, చిన్న ఫ్యాన్ లేదు, కొంచెం 4 రెక్కలు కొద్దిగా పెద్దగా ఉంది. 4 రెక్కల మీద 4 పేర్లు వేపించిండట. ఎవరు? ఆ ఫ్యాన్ ఇచ్చాడు. అయినరా మందిరంలో పెట్టు గాని ఫ్యాన్స్ ఇచ్చేయబోతానట. ఏంటది? ఏం చెప్పింది ఇప్పుడు చెప్పండి? ఎందుకు అన్నాడట. నువ్వు ఫ్యాన్ ఎత్తే నా పేరు ఎట్టా పడుద్దా కదా? నువ్వు ఫ్యాన్ ఎత్తా తిరిగిద్ది, చుట్టూ తిరిగిద్ది, దాని మీద అది కొనిచ్చినాడు ఎవడో చెప్పొద్దా? మనోళ్ళు అయితే అయ్యగారికి ఏమి పిచ్చెక్కుతున్నట్టు. అసలు ఎందుకు పెట్టాను రా ఫ్యాన్ తెచ్చేలా? ఫ్యాన్ లేదనే ఫ్యాన్ కొనుక్కొచ్చింది. ఫ్యాన్స్ ఇచ్చేదాకంటే ఎందుకయ్యా ఫ్యాన్స్ ఇచ్చి అంటే 4 రెక్కల ఫ్యాను, 4 రెక్కల మీద నా పేరు అగపడాలంటే తిరిగితే అగపడదు. తిరిగితే అగపడదాట. అందుకే ఫ్యాన్ ఎగురుతాడు. ఇప్పుడు సమర్పణ, ఎలాంటి సమర్పణలు ఉంటాయి. పేరు కోసం కొంతమంది నాకేం పేరు వచ్చింది దేవుడికి ఇది ఇస్తే, నేను ఇది ఇస్తాను దేవుడికి, అయితే నాకేం చేస్తాడు దేవుడు? ఆ జాతనకి నేను చెప్తా అంతే. ఇప్పుడు అన్నాకి వెనకాలేరు ముందు లేరు, ఉన్నారా? ఈ అబ్బాయి కంటే వెనక బొట్టలేక ముందు కొన్ని తోడు బొట్టలే. మరి ఒక్కగాని ఒక కుమారుని తీసుకొచ్చి మందిరంలో అప్పగించి ఎందుకు చూడకుండా వెళ్ళిపోయిందే, మరి ఎంత తెగింపండి. త్యాగం కాదది? త్యాగం కాదా? దేవుడి కాడికి వచ్చినవంటే, దేవుడి పని కోసం నువ్వు ఉన్నవంటే మొత్తం వదిలిపెట్టుకోవాలా. హోసన మినిస్ట్రీ ఉంది. 17 సంవత్సరాల ఏటప్పుడు వేసున్న సేవకు వచ్చేసింది. ఇంకా సావుల్లో జనాల్లో ఏదీ లేదు. వాళ్ళ అమ్మ చచ్చిపోయిన బాల, వాళ్ళ బంధువులు ఎవరో తెలియదు, వాళ్ళ చుట్టాలు ఎవరో తెలియదు. అసలు
వాళ్ళ చుట్టాలు బంధువులు స్నేహితులు అన్ని బంధు పెళ్లి లేకుండా సమర్పించుకున్నారు. అది సేవ అంటే. ఇంటికి పోతున్నా కోట, నేను వస్తా. నేను పోతున్నా, నేను వస్తున్నా. రెడీ పొలన్నా ఒక 60 సంవత్సరాలు దాటి 3 నెలలు అయింది. యాక్సిడెంట్ అయిపోయింది. షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైంది. దానివల్ల కాలంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆపరేషన్ ఆయన సెట్ కావట్లే, రక్తం నరం తెగిపోయింది. ఆ డాక్టర్లకు సెట్ కాదు అంటే అన్న డ్యామేజ్ అన్న భయంకరంగా ఏడుస్తుంది. అన్న మాట ఏదో తెలుసా, నా నా ప్రాణము బ్రతికొంది చాలు. చెప్పడం కూర్చోనైనా కుర్చీలో కూర్చోనైనా సేవ చేస్తా. ఏంటండి త్యాగం, ఏంటి తెగింపు? ఏదన్నా మన దేవుడి కోసం పాఠం మొత్తం ఏంటి? ఏం చెప్పు? దేవుడితో మన మాట కరెక్ట్ గా ఉండట్లే. దేవుడి దగ్గర మన సమర్పణ మారిపోతుంది. సమర్పణ ఎడిపోతుందో, దేవుడు చెప్పిన మాట ఎడిపోతుందో తెలియట్లే. అందుకంటాడు, శుభ్రం కలిగి హృదయాలు కలవరపడకుండా జాగ్రత్తగా బ్రతకండి. హృదయాల్లో కలవరం పెట్టుకొని, పిచ్చి పిచ్చి కలవరాలు పెట్టుకొని మీ హృదయం అంతా చెదిరిపోతుంది. అర్థం కావట్లేదు మీకు. మీ సమర్పణ ఏమైపోతుందో, మీ జీవితం ఏమైపోతుందో, మీరు ఎలా భక్తి చేస్తున్నారో, ఏ విధంగా మీరు నడుస్తున్నారో మీకు అర్థం కావట్లే. దేవుడికి అప్పగించింది అన్నా ఆ కుమారుడు పుట్టగానే, ఎప్పుడైతే ఒక కుమారుని దేవుడికి ఇచ్చేసిందో వెంటనే హన్నాకి 6 పిల్లలు పుట్టారు. చెప్పల పట్టారు. సమయాలను ఒక్కటే ఇచ్చింది దేవుడికి. ప్రవక్తగా ఆ సమయాలు అక్కడ పడుకోబెడితే చిన్ననాటి నుంచే దేవుడి మందిరాన్ని ఒడుచటం, చాపలైతో దేవుడి సన్నిధి మందిరం తప్ప ఇల్లు తెలియదట సమయాలు. చెప్పలు పట్టాడు. మందిరం తప్ప ఇల్లు తెలియదు, టీవీ లేదు, సినిమాలు లేదు, ఏది తెలియదు. బైబిల్లో ఇంకొక అన్న కూడా దేవుని మందిరంలో పరిచయం చేసింది. ఎన్ని సంవత్సరాలు చేసింది? 84 సంవత్సరాలు చేసింది. ఇంటికి వెళ్ళా మాటికి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సమయాలు వెళ్ళాలి ఇంటికి ఎప్పుడన్నా చెప్పాలి. ఇప్పుడు బైబిల్లో ఏది ఎంత మంది భక్తులు ఉన్నారు బైబిల్లో? సమయాలు ఏ రోజన్నా మా తమ్ముడిని చూద్దాం, మమ్మల్ని చూసేకపోయి ఏ రోజన్నా ఇంటికి వెళ్ళా? మందిరములో దేవుని యొక్క పరిచర్య, మందిరం ఓడవటం, కడగటం, చాపలేయటం, దైవజనుడికి అందేయటం, దైవజనుడికి భోజనం పెట్టకరాటం, చిన్న నాటి నుంచి పరిచయం చేస్తుంటే దైవజనుడు మందిరంలో అక్కడ మంచం మీద పడుకుంటే చాప మీద కింద పడుకునేదట. సమయాలు కింద పడుకొని అప్పుడు దేవుడు సమయాలతో మాట్లాడతాడు. సమయాలు అంటే ఏలి అనుకొని ఏలి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా నన్ను పిలిచినవా అంటే ఏలి అప్పుడు అర్థం కాక ఏలికి వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళా రెండోసారి సమయాలు అని పిలిచింటాడు. ఎవరు పిలుస్తున్నారు? చిన్నప్పుడే దేవుని స్వరం వినడంటే ఎంత భక్తి కలిగిన సమయాలు చెప్పండి. చిన్ననాటప్పుడే దేవుని యొక్క స్వరం మనకు కనపడాలంటే ఎంత భక్తి చేస్తే దేవుడి స్వరం మనకు కనపడాలి. అక్కడ మాట దప్పుకొని బ్రతికి మనకు దేవుడు పిలుస్తాడు మనల్ని. మాట దప్పుతున్న కన్నా కనుకనే మనతో దేవుడు మాట్లాడలే. దేవుడు మౌనైపోయిందంటే కారణం ఏంది? మనం చేసేది దేవుడికి నచ్చట్లే. మన సమర్పణ అబద్ధమే, మన మాట అబద్ధమే. బయట ఎక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర మాట దప్పితే దేవుడి మాట వినపోవడం కాదా? చెప్పాలి. ఇప్పుడు సమయాన్ని దేవుడు పిలుస్తుండు. రెండోసారి కూడా మళ్ళా ఏలి దైవజనుడి దగ్గర పోయి, వెళ్ళి తాత నన్ను పిలిచినవా అంటే, ఓహో వీళ్ళ దేవుడు దర్శించుతున్నాడు తెలియదు అని చెప్పి ఈసారి గట్ట పిలిస్తే చిత్తం నాయనని మొక్కలు వేయాలట. ఏమన్నాడట? ఈసారి గట్ట నీకు ఆ స్వరం వినపడితే చిత్తం నాయనని మొక్కలు. అప్పుడు దేవునితో మాట్లాడుతున్నాను. మరలా మూడోసారి వినగానే చిత్తం నాయనాన్ని లేచి మొక్కలు లేచి. అప్పుడు ప్రపంచానికి ప్రవక్తగా సమయాలు ప్రవక్తగా పెట్టాడు. చప్పట్లు కొట్టాడు. దేవుడు తనతో మాట్లాడి రోజు అర్ధరాత్రి 1 గంట కానించి దేవుడిని పిలుస్తాడు.
నీ పిల్లల్లాగా, నీ భర్తలాగా, వాళ్ళలాగా, వీళ్ళలాగా, నీ అమ్మలాగా, నీ నాన్నలాగా చరమాలే అది ఎవరు అంటారు. లేచి కానీ నువ్వు మొక్కలు లేలేదు అనుకో, ఇక నీ అంత దురదృష్టవంతులు ఎవరు లేరు. నిద్రొస్తుందని అడిపోయి ఇటుపోయి పండుకొని అనుకో, దేవుడు ఏదో నీతో మాట్లాడాలనుకుంటాడు. ఏదో నీ ఎవరి గురించో నిన్ను ప్రార్థన చేసేయాలని లేకుండా ఆ టైంలో నువ్వు లేవకుండా పోయి మంచం ఎక్కి మళ్ళా అటు చూసి మళ్ళీ ఎవరు పిలిచారు లేదో ఏం లేదులే అని మళ్ళీ నువ్వు పండుకున్నావు అనుకో, నీ ఆత్మీయతను కోల్పోతావు. ప్రార్థనాత్మ నీలో ఉండదు, నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉండదు. దేవుడు ఆత్మ నీకు దూరం అయిపోద్ది. నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. దేవుడు నిన్ను ఏరే వాళ్ళ గురించి చేపియాలని నేను నేర్పుతుండవు. రోజుకు 3 మార్లు దర్శించుతుంది దేవుడు. నీ పేరు పెట్టి స్వరంతో పిలుస్తాడు, లేకపోతే ఏదో గద్దించినట్టు గమనిస్తాడు. అప్పుడు లేచి చిత్తము నాయనన్ను మోకరించగలగాల. సమయాలు వల్ల చప్పట్లు కొట్టండి. సమయాలు వల్ల లేచి చెప్పేనాయనా ఏంటయ్యా నన్ను లేపునవని నువ్వు చెప్తే, అప్పుడు నిన్ను ఎవరు గూర్చి ప్రార్థన చేయాలో వాళ్ళ గురించి నీకు ప్రార్థన చేపిస్తాను.